హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఒకవైపు హరిరామ జోగయ్య గారు అలుపెరగని సైనికుడిలాగా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని తాపత్రయపడుతూ ఉంటే, మరోవైపు హరిరామ జోగయ్య గారి కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ వైసీపీలో చేరటం చర్చనీయాంశమైంది. తాజాగా కొద్దిసేపటి క్రితం జరిగిన ఈ పరిణామంతో కొంత షాక్ గురయ్యారు హరిరామ జోగయ్య గారు కూడా అని చెప్తున్నారు. సో ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. ఏంటి ఈ పరిణామాలు? హరిరామ జోగయ్య గారు అంటే హరిరామ జోగయ్య గారు మాట సొంత కొడుకే వినలేదు అన్న అపవాదు, ఆరోపణలు, విమర్శలు కూడా ఒకవైపు మీడియాలో ట్రోల్ అవుతా ఉన్నాయి. మరి నేపథ్యంలో హరిరామ జోగయ్య గారికి తెలిసే ఈ పరిణామం జరిగిందా? హరిరామ జోగయ్య గారి స్పందన ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఇవాళ ఉదయమే హరిరామ జోగయ్య గారు ఒక లేఖను కూడా రాశారు. ఆ లేఖలో నిన్ను సీఎం చేయడమే మా లక్ష్యం తప్ప నిన్ను విమర్శించడం మా లక్ష్యం కాదని పవన్ కళ్యాణ్ గారికి ఆయన స్పష్టంగా తెలియజేశారు. ఈ నేపథ్యంలో జోగయ్య గారు లైన్లోకి వచ్చారు. జోగయ్య గారు నమస్కారం అండి. జోగయ్య గారు, కిరణ్ టీవీ నుంచి కిరణ్ అండి. చెప్పండి సార్. నమస్కారం సార్. ఇప్పుడు ఉదయమే మీ లెటర్ చూసాము, ఉదయం ఒక వీడియో కూడా చేశాము. మీరు ఏ నేపథ్యంలో మీరు లెటర్ రాశారు, చాలా బాగుంది అనే దాని మీద కూడా చాలా మీడియా సంస్థల్లో కూడా వచ్చింది. ఎందుకంటే ఒక నిస్వార్థంతో మీరు పవన్ కళ్యాణ్ వెనుక నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ గారు ఈ నేపథ్యంలో ఆయనకున్న సమస్యల నేపథ్యంలో, ఆయనకున్న ఒత్తిడి కావచ్చు, ఆయనకున్న రకరకాల సర్కమ్స్టెన్సెస్లో ఆయన 24కి పరిమితమయ్యానని చెప్పిన దానికి అయినప్పటికీ కూడాను మీరు ఆయన వెనక నడుస్తాం అని చెప్పేసి ఒక భరోసా కూడా ఇచ్చారు. అయితే సడన్గా మీ అబ్బాయి సూర్యప్రకాష్ గారు వైసీపీలో చేరటం అనేది ఒక రకంగా షాక్ గురి చేసిందని చెప్పాలి. సార్, ఈ పరిణామం ఎట్లా జరిగింది? మీకు చెప్పే వెళ్ళారా ఏంటి? ఎట్లా చూడాలి సార్ ఈ పరిణామాన్ని? ఆ విషయం నాకేం తెలియదండి సార్. నేను కూడా ఇప్పుడు టీవీలోనూ అక్కడలోనూ చూస్తున్నా, అతను ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నాడని. అంతేకాని నాకేం చెప్పేవాళ్ళలేదు, నాకేం తెలియదు. ఓకే. అంటే సార్, ఒక ఆరోపణ వస్తుంది, అంటే మీరు తప్పుగా అనుకోకండి. సొంత తనయుడినే హరిరామ జోగయ్య గారు నచ్చ చెప్పలేకపోయారు అన్న మాట వినపడుతోంది. అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని ఎలా నచ్చ చెప్పగలడు అనే మాట ఎట్లా సార్? దీన్ని ఎట్లా తీసుకుంటారు? ఈ ఆరోపణ లేదా ఈ విమర్శకు మీ సమాధానం ఎట్లా ఉంటుంది? అతనేం వయసులో చిన్నవాడు కాదు, అతని భావాలు అతను ఉంటాయి. చాలా ఇండిపెండెంట్ గా ఆలోచించే మనిషి. అతను ఏ కారణాల చేత వైఎస్ఆర్సీపీకి వెళ్ళాడో నేను చెప్పడం కానీ అతను చెప్పడం బాగుంటుంది. అంతేకాని ఆయన వెళ్ళటానికి కానీ జనసేన వదిలిపెట్టడానికి కానీ ఆ కారణాలు ఏంటో నాకు మాత్రం ఏం తెలియదు. ఓకే. ఇప్పుడు నిడదవోలు నుంచి ఆయన పేరును మీరు కూడా ప్రస్తావించారు ఒక లేఖలో. సో ప్రస్తుతం ఆచంట ఇన్ఛార్జిగా ఉన్నారు, కానీ పిఎస్సి మెంబర్గా కూడా ఉన్నారు, గత చాలా కాలంగా పనిచేస్తూ ఉన్నారు. అయితే నిడదవోలు సీటుకి చేగొండి సూర్యప్రకాష్ గారు అయితే బాగుంటుందని కూడా మీరు ఒక లేఖలో సజెస్ట్ చేశారు. అయితే నేను ఈ అంశాన్ని మీరు గతంలో మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అడిగాను. మీకు వారసుల్ని మీరు ఎందుకు తయారు చేసుకోలేదు, పవన్ కళ్యాణ్ గారిని మీ అబ్బాయికి టికెట్ కోసం అడిగారా అని కూడా అడిగాను. నేను అడగలేదు అన్నారు. అయితే లేఖ మాత్రం రాశారు, కానీ నేను పవన్ కళ్యాణ్ని అడగను అని చెప్పారు. సో ఇదొక అసంతృప్తి అనుకోవాలా? నాకు తెలియదండి ఏ కారణం అన్నది అర్థం చెప్తేనే బాగుంటుంది. అంటే సీటు రాదు అన్న అసంతృప్తి. అయితే ఇవాళ మార్నింగే నేను ఆల్రెడీ నా దేశం ఏంటో నేను చెప్పా. నేను జనసేన పార్టీలో సభ్యుని కాదు, ఏ పొలిటికల్ పార్టీలో కూడా నేను సభ్యుని కాదు. నేను కాపు సంక్షేమ సేన అనేటువంటి సంస్థను స్థాపించి మేము కాపులకు సంక్షేమం కోసం ముందుకెళ్తున్నాం. మా సిద్ధాంతాల్లో ఒకటేంటంటే కాపు నాయకుడు అనేటువంటి పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేసే వరకు కూడా మనం అతను సపోర్ట్ ఇవ్వాలనేటువంటి నిర్ణయం మాది. ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం, చివరి దాకా కట్టుబడి ఉంటాం. ఇండిపెండెంట్ గా కూడా నేను చచ్చేదాకా కూడా జనసేనకే సపోర్టెడ్ గా ఉంటాను. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడానికి చివరి ప్రయత్నం కూడా చేస్తూనే ఉంటాను అనేటువంటిది ఇవాళ మార్నింగ్ లో నా ప్రకటనలో నేను తెలియపరిచాను. నా దేశం అంతే, నా దేశం కట్టుబడి నాతో ఉండేవాళ్ళు నాతో ఉంటారు. ఎవరైనా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసే హక్కు వాళ్ళకు ఉంటుంది. దానికేమో నేను కాదనే పరిస్థితి లేదు. కాబట్టి నా అవసరం ఉంటుంది అనుకున్నంతసేపు
మా కాపు సంక్షేమ సేన అవసరం ఉంటుందనుకోసేపు మేము మా కట్టుబడి మా సిద్ధాంతానికి కట్టుబడి మేము జనసేన పార్టీకి సపోర్టెడ్గా ఉంటాం. చివరి వరకు కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడానికి మా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఓకే. ఒక విషయంలో మాత్రం మీకు పవన్ కళ్యాణ్ గారికి నాకు పోలిక కనపడింది. నాతో ఉన్న వాళ్ళే నా వాళ్ళని ఆయన అంటున్నాడు, ఇప్పుడు కూడా మీరు అంటున్నారు నాతో ఉన్న వాళ్ళే నా వాళ్ళు అంటున్నారు మీరు. సో ఇప్పుడు రకంగా పవన్ కళ్యాణ్ గారికి నాకు ఉన్న సన్నిహితత్వం ఏంటంటే మా ఇద్దరు నక్షత్రాలు ఒకటేనండి. అవునా? ఓకే. ఆయనది ఉత్తరాషాఢ నక్షత్రం, నాది ఉత్తరాషాఢ నక్షత్రం. ఓ అనుకోకుండా మరి ఎలా కలిసామో మా భావాలు ఒకటే భావాలు. అవును, ఏమైనా సరే బడుగు బలహీన వర్గాలు ఏనాటికైనా సరే రాజ్యాధికారం సంపాదించాలని ఈ చేయడంతో ఇవాళ మేము పనిచేస్తున్నాం. మా కాపు సంక్షేమ పనిచేస్తుంది, దానికి మేము కట్టుబడి ఉన్నాం. గొప్ప మాట సార్, గొప్ప మాట. ఇప్పుడు సొంత కుమారుడు వైసీపీలోకి వెళ్ళినా మీరు మద్దతు ఇవ్వరు, కేవలం మీరు అనుకున్నది ఉదయం రాసిన లెటర్కే కట్టుబడి ఉంటారు, అంతే కదా సార్? దానికే కట్టుబడి ఉన్నాం. సో ఈ అంశంలో మీరేమన్నా మీ అబ్బాయితో మాట్లాడి ఆయన మనసు మార్చే ప్రయత్నం ఏమన్నా చేయగలరా? ఎందుకు అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే మీ వారసుడిగా మీరు వారసుడిగా రాజకీయ వారసత్వాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా మీ కుమారుడు ఆయన. మీతో పాటు మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన రాజకీయ కార్యకలాపాల్లో యాక్టివ్గా ఉన్న వ్యక్తి సూర్యప్రకాష్ గారు. వాస్తవానికి ఆయన అర్హుడు కూడా ఎమ్మెల్యే అవటానికి. ఆయన ఇంకా ఒక రకంగా చెప్పాలంటే లేట్ అయిందని నాలాంటి వాళ్ళు భావిస్తూ ఉంటారు కూడా. అలాంటిది ఇవాళ సూర్యప్రకాష్ గారు వెళ్ళారంటే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో కొంత డ్యామేజ్ అయితే అవుతుందేమో అని అనిపిస్తోంది. ఇలాంటి సందర్భంలో మీరేమన్నా ఒకసారి ఆయనకు నచ్చజెప్పి మళ్ళీ దీన్ని ఏమన్నా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం లాంటిది ఏమన్నా అలాంటి జరగచ్చా అని ఊహించచ్చా మేము? అతను చాలా ఇండిపెండెంట్ మనిషి అండి. ఓకే. మొదటి నుంచి నాతోటే ఉన్నాడు అన్నది కరెక్ట్ కాదు. నాతో ఉన్న రోజులు ఉన్నాయి, నన్ను విభేదించి ఉన్న రోజులు కూడా ఉన్నాయి. గతంలో కూడా విభేదించారండి? నేను ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఓహో. అతని భావాలు అతనివి. చాలా ఇండిపెండెంట్ గా ఆలోచించే మనస్తత్వం అవుతుంది. అందుకని చిన్న కుర్రాడేం కాదు, చాలా 60 సంవత్సరాలు దాటి ఉన్న కుర్రాడు. కాబట్టి అతని మీద నేనేమి అది కాదు ఇది కాదని చెప్పేసి ఈనాడు నేను చెప్పే ప్రయత్నం చేయలేదు. అయినా నా రాజకీయ వారసులుగా ఎప్పుడు కూడా అతను డిక్లేర్ చేయాల. ఓకే ఓకే సార్. అంటే ఓకే, మీరు రాజకీయ వారసులుగా డిక్లేర్ చేయలేదు, చెప్పే ప్రయత్నం చేయరు అంటున్నారు. కానీ ఇది ఏమన్నా పశ్చిమ గోదావరి జిల్లా వరకు ఎంత ఏదైనా ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా కాపుల్లో? అది నేనేం చెప్తానండి, ఇవాళ కాపులు అన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి 180 మందికి కట్టుబడి ఉన్నారు. అది కోరిచ్చా అతను ప్రమోట్ చేస్తానికి వీళ్ళంతా కట్టుబడి ఉండడానికి కారణం. ఉన్నవాళ్ళు అలాగే ఉంటారు. దానికి మా కాపు సంక్షేమ సేన వస్తే మేము దానికే కట్టుబడి ఉన్నాము. అందుకని నేను ఈ విషయంలో చెప్పేది సార్. థ్యాంక్ యూ సార్. మీ నిబద్ధత మాకు తెలుసు కాబట్టే నేను ఒకసారి మీ వివరణ కోరాను. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు మీకు ఆఫర్ చేసిన కేంద్రంలో అవిశ్వాస తీర్మానకు మద్దతు ఇవ్వని రోజుల నుంచి కూడా మీ గురించి మాకు తెలుసు. సో అలాంటిది ఇవాళ ఒక సిద్ధాంతానికి కట్టుబడితే ఆ సిద్ధాంతానికే లోబడి ఉంటారు. అది కన్న కొడుకు వేరే పార్టీలోకి వెళ్ళినా లేకపోతే ఎవరు ఎలాంటి ప్రలోభ పెట్టినా మీలాంటి వాళ్ళు సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారు. ఏమైనా సార్ ఇవాళ ఉదయాన్నే మీరు రాసిన లేఖ అయితే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడానికి కట్టుబడి ఉన్నాం, ఆయన నచ్చినా నచ్చకపోయినా ఆయన వెంట నడుస్తామని మీరు చెప్పిన ప్రకటన చాలా గొప్ప ప్రకటన సార్. ధన్యవాదాలండి జోగయ్య గారు. మొత్తం మీద జోగయ్య గారు అయితే అంటే వాస్తవానికి జోగయ్య గారికి తెలియకుండానే ఆ నిర్ణయం జరిగిపోయింది అని చెబుతున్నారు. సో వాస్తవానికి జోగయ్య గారు కాపు సంక్షేమ సేన అధ్యక్షులుగా కాపులు 80% ఇప్పటికే ఆయనకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఎటువంటి డీవియేషన్ అయితే అందులో లేదు అనేది స్పష్టంగా ఆయన చెప్తున్నారు. సో నిన్నటికి ఇవాళకి చాలా స్పష్టమైన దీంట్లో ఒక
వ్యత్యాసం వచ్చిందని అయితే మనం అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న జోగయ్య గారు ఇంకా ఏమన్నా యాడ్వర్స్గా మారతారేమో అని అనుకున్న పరిస్థితి నుంచి లేదు, నేను ఎప్పుడు నా ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి ఆయన్ని సీఎం చేయడానికి అనే మాటను చచ్చేంత వరకు పవన్ కళ్యాణ్ని సీఎం చేయటమే నా లక్ష్యం అని ఆయన అంటున్నారు. దట్స్ గ్రేట్ వర్డ్. ధన్యవాదాలు జోగయ్య గారు. నమస్తే.